ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యము ప్రభువైన యేసుక్రీస్తు తుయతైర సంఘమునకు ఇచ్చిన వాగ్దానంలో భాగం. ఇది ఒక గొప్ప భరోసా వాక్యము. నమ్మకంగా స్థిరంగా ఉండేవారికి ఇచ్చే గౌరవం, అధికారాన్ని ఇది సూచిస్తుంది. ఈ వాక్య ప్రకారం పాపమును, శోధనలను, ప్రపంచపు మాయను జయించినవాడు విశ్వాసంలో స్థిరంగా నిలిచి యేసు ఆజ్ఞల్ని పాటిస్తూ విశ్వాస జీవితాన్ని నమ్మకంగా కొనసాగించినవాడు యేసు తన తండ్రి అయిన దేవునిచే శాశ్వత అధికారము పొందినట్లు అతడు కూడా అధికారాన్ని పొందుతాడు. దేవుడు అతనికి జనుల మీద అధికారాన్ని ఇస్తాడు. ఈ వాక్యంలో నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి అని అన్నాడు. అంటే ఇది యేసు చెప్పిన దారి, ఆజ్ఞలను జాగ్రత్తగా పాటించే వారికి అని అర్థం. ఇది దేవుని చిత్తమును అనుసరించి జీవించే వ్యక్తిని సూచిస్తుంది. ఉదాహరణకు, ఒక క్రైస్తవుడు ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదివి దాని ప్రకారం జీవిస్తూ ప్రేమతో ఇతరులకు సహాయం చేస్తే అతడు దేవుని క్రియలు జాగ్రత్తగా చేసినవాడు. ఇలాంటి వారికి దేవుడు జనుల మీద అధికారం ఇస్తానన్నాడు. అంటే ఇది భవిష్యత్తులో దేవుడిచ్చే ఒక గౌరవ స్థానాన్ని సూచిస్తుంది. ఇది దేవుని రాజ్యంలో నమ్మకమైన వారికి వచ్చే ప్రతిఫలం. బైబిల్ ప్రకారం యేసు తిరిగి వచ్చి భూమిపై 1000 సంవత్సరాలు రాజ్యం చేస్తారు. అప్పుడు విశ్వాసులు ఆయనతో పాటు పరిపాలనలో భాగస్వామ్యులు అవుతారు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకవచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అయితే మనము నశించుటకు వెనుక తీయు వారము కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము అని. ప్రియులారా, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? నీళ్ళ ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్ళతో మాత్రమే గాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మ సత్యము గనుక సాక్ష్యం ఇచ్చువాడు ఆత్మయే. సాక్ష్యం ఇచ్చువారు ముగ్గురు, అనగా ఆత్మయు, నీళ్లును, రక్తమును. ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. మనము మనుషుల సాక్ష్యము అంగీకరించుచున్నాము కదా, దేవుని సాక్ష్యము మరి బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చినదే. దేవుని కుమారుని యందు విశ్వాసముంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. దేవుణ్ణి నమ్మనివాడు ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు గనుక అతడు దేవుణ్ణి అబద్ధికునిగా చేసినవాడే. ఆ సాక్ష్యం ఏమనగా, దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని అందున్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడే. అపోస్తలుడైన యోహాను ఈ విధంగా అంటున్నాడు: చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా, ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాము. వారు మనలో నుండి బయలువెళ్ళిరి గాని వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉందరు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలువెళ్ళిరి. అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకము పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదురు. మీరు సత్యమెరుగని వారైనందున నేను వ్రాయలేదు గాని మీరు దానిని ఎరిగి ఉన్నందునను, ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందునను మీకు వ్రాయిచున్నాను. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధీకుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడు కాడు. కుమారుని ఒప్పుకొనువాడు తండ్రిని అంగీకరించువాడు. అయితే మీరు మొదట నుండి దేనిని వింటిరో అది మీలో నిలవనీయుడి. మీరు మొదట నుండి వినినది మీలో నిలిచిన ఎడల మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలుతురు. నిత్య జీవము అనుగ్రహింతుననున్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. మిమ్మును మోసపరచు వారిని బట్టి ఈ సంగతులు మీకు వ్రాసి ఉన్నాను అని. సహోదరి సహోదరులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగిననో అది ఆయన వలన మనకు దొరుకును. ఆయన ఆజ్ఞ ఏదనగా, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని
ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింపవలెనన్నది కొనువాడు ఆయన యందు నిలిచి ఉండును, ఆయన వాని యందు నిలిచి ఉండును. ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవముగల నా యేసయ్య, నీవు తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతము వరకు నీ క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదనని, ఇది నీ రాజ్యంలో నమ్మకమైన వారికి వచ్చే ప్రతిఫలమని, భవిష్యత్తులో నీవిచ్చే ఒక గౌరవ స్థానాన్ని ఇది సూచిస్తుందని నీవు తెలియజేశావు. దేవా, మేము మా ధైర్యమును విడిచిపెట్టక దానికి ప్రతిఫలముగా కలుగు గొప్ప బహుమానమునందు దృష్టి నిలిపి నీ ఎదుట విశ్వాసమూలముగా జీవించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము నీ చిత్తమును నెరవేర్చిన వారమై వాగ్దానము పొందు నిమిత్తము మాకు ఓరిమి అవసరమై ఉన్నది గనుక, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది గనుక, వచ్చుచున్న నీవు ఆలస్యము చేయక వచ్చుదువు గనుక, మేము నశించుటకు వెనుక తీయు వారము కాక ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉండుటకు కృపచూపమని, మేము మొదట నుండి దేనిని వింటిమో అది మాలో నిలిచి ఉండే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.